నమస్కారం ఫ్రెండ్స్. మనం చిన్నప్పుడు చందమామ కథల్లో, కార్టూన్లలో జంతువులు మాట్లాడటం చూసి నవ్వుకుంటాం. కానీ నిజ జీవితంలో మనింట్లో ఉండే పెంపుడు జంతువు అకస్మాత్తుగా మనతో మనిషి భాషలో మాట్లాడితే గుండె ఆగినంత పని అవుతుంది కదూ. అచ్చం ఇలాంటి ఒక విచిత్రమైన సంఘటన బైబిల్ గ్రంథంలో జరిగింది. ఒక ప్రవక్త దగ్గర ఉండే గాడిద హఠాత్తుగా తన యజమానితో వాదించటం మొదలుపెట్టింది. అసలా గాడిద ఎందుకు మాట్లాడాల్సొచ్చింది? ఆ రోజు ఆ దారిలో దానికి ఏం కనిపించింది? ఈరోజు మనం బిలాము మరియు మాట్లాడే గాడిద అనే ఆసక్తికరమైన కథను తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. వెల్కమ్ టు బైబిల్ కథలు తెలుగు. రంగురంగుల గుడారాలతో, ప్రకాశవంతమైన సూర్యాస్తమయాలతో నిండిన ఒక ఎడారి రాజ్యంలో బిలాము అనే ఒక ప్రవక్త నివసించేవాడు. ఈ బిలాము దేవుని స్వరాన్ని వినగలిగిన జ్ఞానిగా అనేక దేశాల్లో పేరు పొందినవాడు. అతని మాటలు వినటానికి అనేక దేశాలనుంచి, అనేక ప్రాంతాలనుంచి ప్రజలు ఆయన దగ్గరికి వచ్చేవాళ్లు. ఒకరోజు మోయోబు దేశానికి చెందిన రాజు బాలాకు దగ్గర్నుంచి ఒక సందేశము బిలాముకు వచ్చింది. అదేంటంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటకు వచ్చి అరణ్య ప్రయాణం చేస్తూ మోయోబు దేశం దగ్గరకు వచ్చి ఆగారు. వాళ్లను చూసి మోయోబు రాజు బాలాకు భయంతో వణికిపోతున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయుల సంఖ్య చాలా ఎక్కువ. అంతేకాదు, ఇశ్రాయేలీయుల దేవుడు చాలా శక్తివంతుడని, యుద్ధం చేస్తే గెలవలేమని ఆ రాజుకు తెలుసు. అప్పుడు ఈ బాలాకు రాజు తన మనుషులను చేతినిండా డబ్బులను ఇచ్చి బిలాము వద్దకు ఒక ఇబ్బందికరమైనటువంటి విన్నపంతో పంపించాడు. అదేంటంటే, బిలాము వచ్చి ఇశ్రాయేలీయులని శపించటం ద్వారా వాళ్లు మా భూమికి హాని చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు అని అన్నారు. బిలాము ఆలోచించి ఆ రాజు యొక్క మనుషులతో అంటాడు, అయ్యా, దేవుడు నాకిచ్చిన మాటలను మాత్రమే నేను మాట్లాడతాను, అంతకన్నా ఎక్కువ మాట్లాడను, తక్కువ కూడా మాట్లాడను అని చెప్పి దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు దేవుడు బిలాముతో ఇలా అన్నాడు, బిలాము, నీవు నా ప్రజలను శపించవద్దు, ఎందుకంటే వారు నా ద్వారా ఆశీర్వదింపబడినవారు అని చెప్పాడు. కాని బాలాకు రాజు అంత సులువుగా వదులుకునేవాడు కాడు. అతడు ఇంకా ఎక్కువ మంది దూతలను, వాళ్లతో ఇంకా ఎక్కువ నిధులు, బహుమతులు, డబ్బులు పంపించాడు. ఇప్పుడు బిలాము మళ్లీ ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అయితే దేవుడు ఈసారి బిలాముతో, బిలాము, నువ్వు వెళ్ళు, కాని నేను నీకేదైతే చెప్పానో దాన్ని మాత్రమే నువ్వక్కడ మాట్లాడాలి అన్నాడు. కాబట్టి బిలాము తను ఎంతో నమ్మినటువంటి గాడిదను వెంటపెట్టుకుని ప్రయాణం సాగించటం మొదలుపెట్టాడు. కాని అసలు కథ దారిలోనే మొదలైంది. బిలాము తన గాడిద మీద దర్జాగా వెళుతున్నాడు. వెళ్లే దారిలో బిలాము మనసు మారిపోయి మనసంతా డబ్బు ఆలోచనలతో నిండిపోయింది. అప్పుడు సడన్గా ఆ గాడిద రోడ్డు మధ్యలో ఆగిపోయింది. బిలాముకు ఏమీ కనిపించటం లేదు. కాని గాడిదకు మాత్రం దారిలో ఒక భయంకరమైన దృశ్యం కనిపించింది. సాక్షాత్తు దేవుని దూత చేతిలో కత్తి పట్టుకుని దారికి అడ్డంగా నిలబడి ఉన్నాడు. బిలాముకు దూత కనిపించక గాడిదను కొట్టటం మొదలుపెట్టాడు. పాపం ఆ గాడిద భయంతో పక్కకు తప్పుకుని పొలాల్లోకి వెళ్ళింది. బిలాము మళ్లీ దానిని కొట్టి దారికి తెచ్చాడు. కొంచెం ముందుకు వెళ్ళాక ఇరుకైన సందులో మళ్లీ దూత అడ్డుగా నిలబడ్డాడు. గాడిద దూత పక్కనుండి గోడకు ఆనుకుని వెళ్లటంతో బిలాము కాలు నలిగిపోయింది. బిలాముకు కోపం నసాళని కంటింది. మళ్లీ గాడిదను చితకబాదాడు. మూడవసారి దూత ఎదురుపడినప్పుడు ఇక వెళ్లటానికి దారే లేదు. గాడిద అక్కడే చతికిలబడి కూర్చుండిపోయింది. ఇంకొక అడుగు కూడా ముందుకు వేయటానికి ఇష్టం లేక నిరాకరించింది. బిలాము ఇక కోపం తట్టుకోలేక కర్ర తీసుకుని గాడిదను కొట్టడానికి కర్రను పైకెత్తగానే సడన్గా ఆ గాడిద నోరు తెరిచింది. అవును, మీరు విన్నది నిజమే. దేవుడు ఆ గాడిదకు నోరిచ్చాడు. గాడిద బిలాముతో ఇలా అడిగింది, నేను నీకేం చేశానని నన్నిలా కొడుతున్నావు? నేనెప్పుడైనా నీ మాట వినకుండా వెళ్ళానా? బిలాము షాకయ్యాడు. కాని కోపంలో ఉండి ఆ గాడిదతోనే గొడవ పడుతున్నాడు. నీవు నన్ను ఎగతాళి చేస్తున్నావు. నా చేతిలో కత్తి ఉంటే నిన్నిప్పుడే చంపేసేవాణ్ణి అన్నాడు. అప్పుడు సడన్గా బిలాము కళ్ళు తెరవబడ్డాయి. ఎదురుగా యెహోవా దూత రహదారిలో అగ్నిలాంటి దేవుని మెరిసే ఖడ్గం పట్టుకుని నిలబడి ఉన్నాడు. దూత రెక్కలు అగ్నిలా ప్రకాశిస్తున్నాయి. అతని ముఖం మెరుపులా ఉంది. బిలాము వెన్నులో ఉణుకు పుట్టింది. బిలాము భయపడి సాష్టాంగపడ్డాడు. దూత గంభీరమైన స్వరంతో, నీ గాడిదను ఈ 3 సార్లు ఎందుకు కొట్టావు? నీ ప్రయాణం నాకిష్టం లేదు, కాబట్టి నేను నీ మార్గంలో నిలబడ్డాను.
ఆ గాడిద ఆగి ఉండకపోతే నేను నిన్ను చంపేసేవాణ్ణే అన్నాడు. బిలాము గుండె వణికిపోయింది. అతడు కన్నీళ్లతో ఆ గాడిదను చూస్తూ, నేను పాపం చేశాను. ఆ గాడిద చూడగలిగింది, నేను చూడలేకపోయాను. నన్ను క్షమించు అని వేడుకోవటం మొదలుపెట్టాడు. అప్పుడు దూత తన ఖడ్గాన్ని కిందకు దించి బిలాముతో, బాలాకు పంపిన మనుషులతో వెళ్ళు, కాని దేవుడు నీకిచ్చే మాటలను మాత్రమే మాట్లాడు అని చెప్పి మాయమైపోయాడు. బిలాము అక్కడికి వెళ్ళాడు. కొండమీద రాజు బాలాకు ఎదురుచూస్తున్నాడు. బిలాము వచ్చాడు. బాలాకు ఎంతో ఆశగా, ఇశ్రాయేలీయులను శపించు అన్నాడు. బిలాము నోరు తెరిచాడు, కాని నోటి నుండి శాపం రాలేదు. దేవుడు ఆశీర్వదించిన వారిని నేనెలా శపించగలను అంటూ ఇశ్రాయేలీయులను దీవించటం మొదలుపెట్టాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు బాలాకు ప్లేస్ మార్చి శపించమన్నా బిలాము నోటి నుండి ఆశీర్వాదాలే వచ్చాయి. దేవుని ప్రజలను ఏ శక్తి కూడా శపించలేదని ఆ రోజు లోకానికి అర్థమైంది. ఈ కథలో నీతి ఏంటంటే, కొన్నిసార్లు చిన్న చిన్న సహాయాలు కూడా పెద్ద నిజాలను చూపిస్తాయి. వినండి, సహనంగా ఉండండి. దేవుడు ఒక సాధారణ గాడిదను కూడా మనల్ని నడిపించటానికి, మనల్ని రక్షించటానికి ఉపయోగించగలడని నమ్మండి. ఆయన యొక్క మాటకు విధేయులుగా ఉండండి. ఆమెన్. ఇలాంటి స్టోరీస్ ఇంకా ఎన్నో మన బైబిల్ కథలు తెలుగు ఛానల్లో ఉన్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.